వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. రాజకీయ విమర్శలు చేయడం చాలా తేలిక, కానీ వాటిని ఆధారాలు చూపించడమే అసలైన విద్య. ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంలో రాహుల్ గాంధీ ఎప్పుడు ముందే ఉంటాడు, కానీ దానిని నిరూపించడంలో ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉంటాడు. ఇక మీ అందరికీ తెలిసిందే పేపర్ లీకేజీల అంశం. దీని మీద ఆయన మీడియా సమావేశం పెట్టి పెద్ద పెద్ద ఆరోపణలు చేసిండు, కానీ ఆధారాలు ఏవి సార్ అంటే గమ్ము నుండిపోయిండు. సమస్య తీవ్రతను ఎత్తి చూపడంలో చూపించిన ఉత్సాహం పరిష్కార మార్గాలను చూపించకపోవడమే ఇక్కడ అసలైన పొలిటికల్ ట్విస్ట్ అని చెప్పొచ్చు. ఏడాది పొడవునా రాత్రింబవళ్ళు కష్టపడి చదివే విద్యార్థికి పేపర్ లీక్ అనేది ఒక పెద్ద శాపమే. అదే లీక్ని పట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టే నాయకులకు అది ఒక పెద్ద అవకాశంగా మారుతుంది. దేశవ్యాప్తంగా 152 లీకులు జరిగాయని లెక్కలు చెప్తాడు రాహుల్ గాంధీ. ఆ లెక్కల్లో తన సొంత రాష్ట్రాలు, అదేనండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎంత జరిగిందో చెప్పడం మాత్రం మర్చిపోయిండు. ఎందుకంటే చెప్తే ఇజ్జత్ పోతుంది కాబట్టి. మన దేశంలో పొలిటికల్ ప్రెస్ మీట్లు ఒక ప్రత్యేకమైన కళాఖండాలు. ఒక నాయకుడు వేదికెక్కి కాస్త సీరియస్గా ముఖం పెట్టి చేతిలో కొన్ని కాగితాలు పట్టుకొని నిలబడితే జనం ఉలిక్కి పడతారు. రాహుల్ గాంధీ తాజా సమావేశం కూడా అలాగే ప్రారంభమైంది. దేశంలో విద్యా వ్యవస్థ గత 10 ఏళ్లలో పూర్తిగా నాశనం అయిపోయిందని, విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడిందని, కారణం ప్రస్తుత ప్రభుత్వమేనని ఆయన ధ్వజమెత్తారు. వినడానికి ఇవన్నీ చాలా పవర్ఫుల్ డైలాగులాగానే కనిపిస్తున్నాయి. అయితే ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత మాట్లాడేటప్పుడు ఆ వ్యాఖ్యల వెనుక స్పష్టమైన సమాచారం, సరైన ఆధారాలు ఉండాలని జనం ఆశిస్తారు. తప్పులేదు కదా. కానీ ఆయన ప్రసంగంలో ఆరోపణలు తప్ప ఆధారాల జాడ ఎక్కడా కనిపించకపోవడమే ఇక్కడ అసలైన ట్విస్ట్. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఒక విచిత్రమైన గణాంకాన్ని బయటికి తీశారు. 10 ఏళ్లలో ఏకంగా దేశంలో 152 పేపర్ లీకేజీలు జరిగాయని చెప్పారు. 152 అంటే చిన్న సంఖ్యేవి కాదు. వినగానే ఎవరికైనా షాక్ తగలడం సహజం. అయితే ఆ సంఖ్య వెనుక ఉన్న వివరాలు ఏమిటి తెలుసుకోవాలని మీడియా ప్రతినిధులు, ప్రజలు ఎంత ఆరాటపడినా ఫలితం లేకుండానే పోయింది. ఆ 152 లీకేజీలు ఏ రాష్ట్రాల్లో జరిగాయి? అందులో కేంద్ర పరిధిలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన బోర్డు పరీక్షలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు ఎన్నున్నాయి? వీటిలో కాంగ్రెస్ లేదా ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో జరిగిన లీకులు ఎన్ని? కేంద్రం పాలిస్తున్న ప్రాంతాల్లో జరిగిన ఎన్ని? ఈ ప్రశ్నలకు మాత్రం రాహుల్ గాంధీ దగ్గర సమాధానం లేదు. లెక్క చెప్పేటప్పుడు సగం సత్యం చెబితే అది పూర్తి అబద్ధం కంటే చాలా ప్రమాదకరంగా మారుతుంది. అవునా కాదా? ఏదో ఒక అంకెను విసిరేసి దానికి సంబంధించిన పూర్తి డేటాను ఇవ్వకుండా వదిలేయడం వల్ల ఆ విమర్శ విశ్వసనీయత కోల్పోతుందనే చిన్న విషయాన్ని ఆయన మర్చిపోయాడు అంటే ఆయన్నేమనాలో నాకు అర్థం కావట్లే. ప్రతిపక్షంలో ఉన్న వారికి లభించే అతిపెద్ద సౌకర్యం చెప్పనా? ఎంతసేపైనా ప్రశ్నలు అడుగుతూనే ఉండొచ్చు. ఎందుకంటే లీక్ అయింది, జవాబుదారితనం ఎవరు, ప్రభుత్వం ఏం చేస్తుంది అని మైకుల ముందు కేకలు వేయడం చాలా సులభం కాబట్టి. కానీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అంటే కేవలం వేలు చూపించి ప్రశ్నించే యంత్రం మాత్రమే కాదు. అధికారంలోకి వస్తే ఈ లీకేజీ వ్యవస్థని ఎలా అరికడతారు అనే దానికి స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వాలి. దురదృష్టవశాత్తు రాహుల్ గాంధీ మాటల్లో పరిష్కారం అనే పదమే కరువైంది. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి కాంగ్రెస్ వైపు నుంచి ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఉన్నాయి? సాంకేతికతను ఉపయోగించి పేపర్ లీకేజీలను ఎలా నిరోధించవచ్చు? పరీక్షల నిర్వహణ సంస్థలో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి అనే అంశాలపై ఆయన స్పష్టత ఇవ్వలేకపోయారు. విమర్శలు విసిరి పారిపోవడం వల్ల పొలిటికల్ మైలేజ్ రావచ్చు, కానీ లక్షలాది మంది విద్యార్థుల సమస్యలకు పరిష్కారం దొరకదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక మన రాజకీయ నాయకులకు ఒక అద్భుతమైన వ్యాధి ఉంది. తన హయాంలో లేదా తన మిత్రపక్షాల పాలనలో జరిగిన తప్పులను మర్చిపోవడం. పేపర్ లీకేజీలు అనేది ఈ మధ్య కొత్తగా పుట్టుకొచ్చిన గ్రహణం కాదు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా దేశంలో వివిధ రాష్ట్రాల్లో అనేక పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయి. తెలంగాణలో అయితే గతంలో జరిగిన టీజీపీఎస్సీ పేపర్ లీకేజీల వ్యవహారం ఏ స్థాయిలో రచ్చకెక్కిందో మీ అందరికీ తెలిసిందే. అక్కడ అధికారుల నిర్లక్ష్యం, విద్యావంతుల ఆగ్రహం అంతా ప్రత్యక్షంగా చూశాం. రాజస్థాన్, కర్ణాటక వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా పరీక్షల లీకేజీలు, రద్దులు పలుమార్లు సంభవించాయి. అప్పుడు లేని ఆగ్రహం ఇప్పుడు కేవలం కేంద్రంపైనే చూపించడం డబుల్ స్టాండర్డ్కి నిదర్శనం కాదా? ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా విద్యార్థుల జీవితాలతో ఆడుకునే లీకేజ్ రాక్షసుని ఒక్క కంటితో కనిపెట్టుకొని ఉండాలి. తన కంటిలోని నలుసును దాచేసి ఎదుటివారి కంటిలోని పూచికని ఎత్తి చూపడం రాజకీయాల్లో సాధారణమే అయినా ప్రజలు ఇప్పుడు వీటన్నిటిని గమనిస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ మనకు నేర్పిన పాఠం ఒక్కటే:
నాటకీయ ప్రకటనలు, అసంతృప్తి గణాంకాలు ఎప్పుడూ ప్రజాస్వామ్యాన్ని రక్షించలేవు. విమర్శలు చేయడం ప్రతిపక్ష హక్కు, బాధ్యత కూడా. అయితే ఆ విమర్శల వెనుక వాస్తవికత, స్పష్టత, సమగ్రత ఉండాలి. లేకపోతే ప్రెస్ మీట్లు కేవలం రాజకీయ వినోదాన్ని పంచే కామెడీ షోలుగా మిగిలిపోతాయి. అధికార పక్షం కూడా ప్రతిపక్షాల విమర్శలను కేవలం రాజకీయ దాడిగా కొట్టిపారేయకుండా వ్యవస్థలో ఉన్న రంధ్రాలను పూడ్చేందుకు సీరియస్గా దృష్టి పెట్టాలి. అదే సమయంలో ప్రతిపక్షం కూడా కేవలం వేళ్లు చూపించకుండా వ్యవస్థను బాగు చేసే ప్రత్యామ్నాయ ఆలోచనలకు దేశం ముందుకు తేవాలి. ఆరోగ్యకరమైన చర్చలు, వాస్తవాధారిత విమర్శలు జరిగినప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం నిలబడుతుంది. లేదంటే రాహుల్ గాంధీ గారి ప్రెస్ మీట్ లాగే నాయకులు మాట్లాడే మాటలు హంగామా చేస్తాయి కానీ చివరికి చేతిలో మిగిలేది మాత్రం శూన్యం. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతులు అందించండి. ఆర్థికంగా సహాయం చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.